మీరు మిడ్ సైజ్ ఎస్యూవి కొనాలని చూస్తుంటే అబవ్ 4 మీటర్స్ లెంత్ ఉన్న ఎస్యూవీని మిడ్ సైజ్ ఎస్యూవీలు అంటారు. మీరు ఈ సెగ్మెంట్లో కొనాలని చూస్తుంటే రెండు ఆప్షన్స్ బాగున్నాయి, కియా సెల్టోస్ అలాగే హుండాయ్ క్రెటా. మీరు ఈ రెండింటి మధ్యన కన్ఫ్యూజన్లో ఉంటే ఏది బాగుంది, ఏది తీసుకోవాలని ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. మనము కియా సెల్టోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీనిలోని ప్లస్ పాయింట్స్ ఏమున్నాయని చూస్తే, ఫస్ట్ లుక్స్ చాలా బాగున్నాయి, చూడ్డానికి చాలా బాగుంది, ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ ఇంకా బాగుంది. రీసెంట్గానే ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత కొద్దిమందికి బాగుంది అనిపిస్తుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. కొద్దిమందికి ఏదో ఇది కాస్త డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది. ఎస్పెషలీ ఆ ఫ్రంట్ లైట్స్ చూసారా, అది మరీ సైడ్లో కార్నర్లో పెట్టినట్టున్నారు. అది తీసేస్తే మిగతా అంతా బాగుంది చూడడానికి. బట్ స్టిల్ చాలామందికి ఈ కారు చాలా నచ్చిన కారు అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. క్వాలిటీ, ఆ పెయింట్ క్వాలిటీ, ఆ ఫిట్ ఫినిష్, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళు వాడేది చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అయింటారు. మంచి ప్రీమియం ఇంటీరియర్ అనేది హుండాయ్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట ముందు. ఈ కియా వాళ్ళు అయితే వాళ్ళకన్నా నెక్స్ట్ స్టెప్ పైన ఉంటారనమాట. ఆ ఫిట్ ఫినిష్ అంటాం కదా, ఆ ఫిట్ ఫినిష్ సూపర్గా ఉంటుంది. తర్వాత ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే కలర్ కాంబినేషన్స్ కానీ, వాళ్ళు వాడే మెటీరియల్ చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడు ఈ మాట నేను హుండాయ్కి చెప్తా ఉంటాను. ఇక్కడ ఈ విషయంలో అయితే హుండాయ్ కన్నా కియాలో చాలా బాగుంటుంది అనమాట. మీకు చూడడానికి మంచి కారు కావాలి, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, ప్రీమియంగా ఉండాలి, చూడడానికి ఆ టచ్ చేయడానికి మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు ఉండాలి, మధ్య మధ్యలో సమస్యలు రాకూడదు. అది ఇంజన్ విషయం కానీ, లోపల ఫిట్ ఫినిష్ విషయంలో కానీ, లోపల వాడే ఏ మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు అలాగే ఉండాలి. అలాగే మంచి డ్యూరబుల్, రిలయబుల్, ఎక్కువ సంవత్సరాలు పనిచేసే ఇంజన్స్ కావాలి. ఏ పార్ట్స్ కూడా మధ్యలో ఫెయిల్ అయిపోకూడదు, సమస్యలు రాకూడదు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి. అట్ ద సేమ్ టైం మంచి ఇంజన్ ఆప్షన్స్ కావాలి అని చూస్తుంటే సెల్టోస్ చాలా బాగుంది. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో 5 స్టార్ సేఫ్టీ కూడా ఉంది. కియాలో ఇంతకుముందు అన్నీ బాగుండేది కానీ ఒక సేఫ్టీ ప్లస్ డ్రైవింగ్ డైనమిక్స్, ఏ బ్రాండ్ అయినా ఇది ఒకటే కాదు, ఈ రెండు మెయిన్ అనమాట. సేఫ్టీ ఉండాలి, డ్రైవింగ్ డైనమిక్స్ కూడా ఉండాలి. ఇంకోటి మనకు దీంట్లో మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి కొద్దిమంది నాకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలి పెట్రోల్లో అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కూడా ఉంది. ఇంకొద్దిమంది నాకు పెట్రోల్ వద్దు, నాకు డీజిలే కావాలని చూస్తుంటారు. ఎందుకంటే దాంట్లో మంచి టార్క్ ఉంటుంది, అలాగే మంచి మైలేజ్ కూడా వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం డీజిల్ కూడా ఉంది. ఇంకొద్దిమంది నాకు డీజిల్ వద్దు, అలాగే పెట్రోల్లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ వద్దు, కానీ మంచి పవర్ఫుల్ ఇంజిన్ కావాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ కూడా ఉంది. మీకు ఇప్పుడు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ చాలామంది ఇష్టపడతారు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మైలేజ్ బాగుంటుంది. రెండు, ఆ జెర్క్ అంటాం కదా, మీరు ఎప్పుడైనా టర్బో ఇంజిన్స్ వాడినప్పుడు తెలుస్తుంది అనమాట. చాలామంది టర్బో ఇంజిన్ బాగుంది, పవర్ఫుల్గా ఉందని కొనేస్తూ ఉంటారు. కొన్న తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. ఎస్పెషలీ స్లో స్పీడ్స్లో, స్టార్ట్ చేసేటప్పుడు, ఫస్ట్ గేర్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు, లేదా ట్రాఫిక్లో స్లోగా వెళ్తూ ఉండాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు చాలా సమస్యగా ఉంటుంది అనమాట. ఆ జెర్క్స్ వస్తూ ఉంటాయి, అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అది మీరు అనుభవిస్తే కానీ తెలియదు అనమాట. కొద్దిమంది చెప్పినప్పుడు వాళ్ళు విని, అరే ఇదేంటి, ఏం సమస్య ఉండదులే అనుకుంటారు. అది మీరు కొన్న తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే తెలుస్తుంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా టర్బో ఇంజన్ కొని వాళ్ళు అమ్మేసి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ కొన్న వాళ్ళు ఉన్నారు. కొనడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్, ఆ ఇనిషియల్ ల్యాగ్ ఉంటుంది, టర్బో ల్యాగ్ అంటాము. అలాగే ఆ జర్క్ కూడా ఉంటుంది అనమాట. అది చాలామందికి ఇరిటేటింగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి సడన్గా రైజ్ అయిపోతుంది అనమాట. అది సర్టన్ ఆర్పిఎంకి వచ్చినప్పుడు అది సడన్గా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అది చాలామందికి ప్రాబ్లమేటిక్గా కూడా ఉంటుంది. కొద్దిమందికి అయితే ఎక్కడైనా ముందున్న వాళ్ళకి టచ్ అవుతుందేమో అనే ఫియర్ కూడా ఉంటుంది అనమాట.
అది ఒకటి టర్బోలో ఉన్న సమస్య. కాబట్టే చాలామంది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కొనాలని చూస్తుంటారు, కొంటుంటారు కూడా. నేను చెప్పినట్టు మైలేజ్ బాగుంటుంది, రిలయబుల్గా కూడా ఉంటుంది, ఆ జర్క్స్ ఉండవు, సమస్యలు అస్సలు ఉండవు. ఒకవేళ సమస్యలు వస్తే కూడా చాలా తక్కువ వస్తాయి. సమస్యలు వస్తే కూడా రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అదే కాకుండా లైఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఇస్ బెస్ట్ అనమాట. మీకు మంచి మైలేజ్ వస్తుంది, రిలయబుల్గా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది, సమస్యలు చాలా తక్కువ ఉంటాయి, పవర్ కూడా లీనియర్గా వస్తూ ఉంటుంది అనమాట. లైక్ టర్బోలో అయితే సడన్గా రావడం, ఫస్ట్లో లేకుండా ఉండడం, మళ్ళీ సడన్గా పవర్ వచ్చేస్తుంది. అదే మనకు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్లో అయితే మనకు కావాల్సినప్పుడు అలా వస్తుంది అనమాట. లైక్ సివిటీ గేర్ బాక్స్ చూసారా, మీకు అలాగా వెళ్తుంది అనమాట, జర్క్స్ ఉండవు మనకి. అదే వేరే డీసీటీలోనో వేరే ఏఎంటీ ఏజెస్లో అయితే ఆ పవర్ అనేది స్టాప్ అయి వస్తూ ఉంటుంది. అందుకే మనకి హెడ్ నాట్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఏఎంటీ ఏజిఎస్ డీసీటీలో. అదే నేను చెప్పేది, చాలామంది కొన్న తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే మీరు క్లియర్గా తెలుసుకొని తర్వాత కారు కొనండి. కొద్దిమంది టర్బో కావాలంటూ ఉంటారు, ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు దెమ్. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పినట్లు సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, విజిబిలిటీ చాలా బాగుంది, లోపల మెటీరియల్ చూడడానికైతే చాలా ప్రీమియంగా ఉందన్నమాట. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. అలాగే లెంత్ అండ్ విడ్త్ కూడా మనకు క్రెటా కన్నా ఎక్కువ ఉందన్నమాట. అదేవిధంగా మనము హుండాయ్ క్రెటా గురించి చూస్తే చాలామందికి ఇష్టమైన కార్ ఇది. రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ చూడడానికి బాగుంది, కంఫర్ట్ చాలా బాగుంది, అది సస్పెన్షన్ అంటాం కదా, ఆ సస్పెన్షన్ కూడా కంఫర్టబుల్గా బాగుంటుంది. అదేవిధంగా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంటీరియర్ కూడా ప్రీమియంగా ఉంటుంది. కాబట్టే ఎక్కువ మంది దీన్ని ప్రతి నెల కొంటుంటారనమాట. ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న ఎస్యూవీ ఇదే. ఇప్పుడు దానికి కాంపిటీషన్గా సెల్టాస్ వచ్చింది. సెల్టాస్లో ఉన్నది క్రెటాలో లేనిది ఒకటి ఏంటంటే, మెయిన్లీ చెప్పాలనుకుంటే సేఫ్టీ. ఈ క్రెటాలో లేటెస్ట్ ఉన్న జనరేషన్ అయితే క్రాష్ టెస్ట్ చేయలేదన్నమాట. ఇది కియా సెల్టోస్ అయితే రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది, దాన్ని వాళ్ళు క్రాష్ టెస్ట్ చేశారు, అందులో 5 స్టార్ సేఫ్టీ వచ్చింది. మీరు ఎప్పుడు కానీ ఈ రెండింటిలో కన్ఫ్యూజన్లో ఉంటే నన్ను అడిగితే కియా సెల్టోస్ ఇస్ బెస్ట్. మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో సేఫ్టీ ఉంది, సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఇంకా ఇంజన్ గురించి చెప్పాలంటే అన్నీ సేమే. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, కొద్దిమందికి తెలియకుండా ఉండొచ్చు. కియాకి పేరెంట్ కంపెనీ ఏదంటే హుండాయ్ అన్నమాట. వీళ్ళు ఆల్మోస్ట్ అన్నింట్లో వీళ్ళు ప్లాట్ఫామ్ చాసిస్ ఉంది కదా, అది కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంజన్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ ఇంజన్స్ రెండింట్లో ఉన్నది సేమ్, కాబట్టి ఇంజన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కియా సెల్టోస్లో కూడా ఆ సస్పెన్షను కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనము ఈ ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఈ డైమెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ కియా సెల్టోస్ నేను చెప్పాను కదా, ఆ లెంత్ ఎక్కువ ఉంది, విడ్త్ కూడా ఎక్కువ ఉంది, కాబట్టి మీకు స్పేషియస్గా అనిపిస్తుంది. నీ రూమ్, లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది, బూట్ స్పేస్ కూడా మనకు కియా సెల్టోస్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు కియా సెల్టోస్ ఇంజన్ డీటెయిల్స్ చూస్తే, ఫస్ట్ది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్, పెట్రోల్ చెప్పాను కదా, అది 1.5 లీటర్ అనమాట. పవర్ మనకు 84.4 కిలోవాట్ వస్తుంది, టార్క్ 144 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే పెట్రోల్ టర్బో ఉంది కదా, అది కూడా 1.5 లీటర్, పవర్ మనకు 107.5 ఉంది. అలాగే టార్క్ చూస్తే 253 వస్తుంది. నేను చెప్పాను కదా, టర్బోలో పవరు టార్క్ ఎక్కువ ఉంటుంది. ఒకే ఒక సమస్య ఏంటంటే అదే టర్బో ల్యాగ్, ఆ జర్క్స్ ఉంటాయన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత డీజిల్ ఇంజిన్ ఉందని చెప్పాను కదా, అది కూడా 1.5 లీటర్, పవర్ మనకు 85 కిలోవాట్ వస్తుంది. అలాగే టార్క్ చూస్తే 250 న్యూటన్ మీటర్స్ ఉంది. మీరు టార్క్ చూసారా, డీజిల్లో ఎక్కువ ఉంటుంది అనమాట, పవర్ తక్కువ అనిపిస్తుంది కానీ టార్క్ ఎక్కువ ఉంటుంది. పుల్లింగ్ పవర్ అయితే చాలా బాగుంటుంది డీజిల్లో, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, పెట్రోల్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అలాగే ఐవీటీ కూడా వస్తుంది. ఐవీటీ అంటే ఏంటంటే సివిటీనే, రెండు ఒకటే. వీళ్ళు ఐవీటీ అని ఎందుకు పెట్టారంటే పేరు మార్చారు, ఎందుకంటే వీళ్ళు రబ్బర్ బెల్ట్కు బదులు వీళ్ళు చైన్ వాడతారనమాట. కాబట్టి కాస్త సివిటీ కన్నా ఇది కొద్దిగా ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనమాట.
అది మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు లేదా CVTని ఐవీటీని డ్రైవ్ చేసినప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత మనకి పెట్రోల్ టర్బో ఉంది కదా, అందులో 6 స్పీడ్ IMT ఉంది, అలాగే 7 స్పీడ్ DCT వస్తుందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే మనకు క్రెటాలో ఈ IMT ఆప్షన్ లేదు, వాళ్ళు డైరెక్ట్లీ DCT ఇస్తున్నారనమాట. మీకు దీంట్లో మాత్రం IMT లభిస్తుంది. అలా అదేవిధంగా డీజిల్లో చూస్తే ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఆటోమేటిక్ కావాలని చూస్తున్నారు. అది సిటీలో డ్రైవ్ చేయడానికైనా హైవేలో డ్రైవ్ చేయడానికైనా అది కన్వీనియంట్గా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. ఎంతసేపు ఈ గేరు క్లచ్ ఇది మార్చాల్సిన అవసరం లేదనమాట. మీకు నేను చెప్పాను కదా ఇంతకుముందు, స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, జర్క్స్ ఉండకూడదు, టర్బో ల్యాగ్ ఉండకూడదు, సడన్గా ఇలా రైజ్ అయిపోవడం అలాంటివి ఉండకూడదు. అంటే మీరు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ CVT IVT తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ మీకు. లేదా నాకు టర్బో ఇస్ ఫైన్ అంటే మీకు పెట్రోల్లో DCT ఉంది, అది కూడా మంచి ట్రాన్స్మిషన్. ఇంకా డీజిల్లో ఉన్న టార్క్ కన్వర్టర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే CVT తర్వాత టార్క్ కన్వర్టర్ రెండు బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా మనము ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 47 లీటర్స్ ఉంది. అలాగే 47 లీటర్స్ అనేది న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్లో, అలాగే టర్బోలో అయితే మనకు 50 లీటర్స్ వస్తుంది అనమాట. అలాగే మనకు డీజిల్లో చూస్తే సేమ్ 47 లీటర్స్ ఉంది. బూట్ స్పేస్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, 447 లీటర్స్ వస్తుంది. అలాగే నేను చెప్పాను కదా లెంత్ ఇది 4460 mm ఉందన్నమాట, 4460 mm ఉంది. వీల్ బేస్ కూడా ఇందులో ఎక్కువ ఉంది, కాబట్టి మీకు నీ రూమ్ లెగ్ రూమ్ అన్నీ బాగుంటాయి, కంఫర్ట్ చాలా బాగుంటుంది. మీకు కంఫర్ట్ కావాలి అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 2690 ఉంది వీల్ బేస్. అదేవిధంగా విడ్త్ చూస్తే విడ్త్ కూడా ఇది ఎక్కువ ఉంది, 1830 ఉంది. అలాగే హైట్ చూస్తే 1635, హైట్ మాత్రం రెండు ఒకేలా ఉన్నాయి. తర్వాత మనము హుండాయ్ క్రెటా డీటెయిల్స్ చూస్తే ఇవి అంతా సేమ్ ఇంజన్స్, సేమ్ వాళ్ళు నేను చెప్పాను కదా షేర్ చేసుకుంటారు, ఇంజన్స్ అయితే సేమ్ ఉన్నాయి. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో IVT IMT రాదనమాట. ఓకే, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేసి వాళ్ళు ఇంతకుముందు వాడేవాళ్ళు వీళ్ళు హుండాయ్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అది కియాకి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు కియా వాళ్ళు వాడుతున్నారు. ఓకే, టర్బో పెట్రోల్లో 6 స్పీడ్ IMT అండ్ దెన్ 7 స్పీడ్ DCT వాడుతున్నారు. ఇప్పుడు మనకి హుండాయ్ క్రెటాలో అయితే 7 స్పీడ్ DCT మాత్రం లభిస్తుంది టర్బో పెట్రోల్. మిగతా అంతా సేమ్. డీజిల్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. అలాగే 1.5 లీటర్లో చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ అండ్ దెన్ IVT వస్తుంది అనమాట. మిగతా అంతా సేమ్, పవర్ టార్క్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సేమ్ అనమాట. అదేవిధంగా మనము డైమెన్షన్స్ చూస్తే నేను చెప్పాను కదా ఇది విడ్త్ 1790 ఉంది, సెల్టోస్ కన్నా తక్కువ ఉంది. అలాగే లెంత్ కూడా 4330 mm ఉంది, విడ్త్ కూడా తక్కువ ఉంది అనమాట. హైట్ మాత్రం 1635 ఉంది, బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇది కొత్త ప్లాట్ఫామ్ అనమాట సెల్టోస్ వాడేది, K3 ప్లాట్ఫామ్ అనేసి చాలా బాగా బిల్డ్ చేశారు, ఎస్పెషలీ సేఫ్టీ కోసం. ఎందుకంటే మన ఇండియన్స్ ఈ మధ్య కాలంలో సేఫ్టీ గురించి అవేర్నెస్ చాలా బాగా తెలిసింది, సేఫ్టీ ఉన్న కార్లే కొంటున్నారని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి కియా సెల్టోస్ని లాంచ్ చేశారనమాట. ఇప్పుడు మనము ప్రైజింగ్ డీటెయిల్స్ చూద్దాము. హుండాయ్ క్రెటా మాన్యువల్ 10,78,000 స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి ఆల్మోస్ట్ 14 lakhs వరకు రావచ్చు అనమాట. అలాగే పెట్రోల్లో ఆటోమేటిక్ చూస్తే IVT 14,49,000 స్టార్ట్ అవుతుంది, అరౌండ్ దట్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైజు. అలాగే మనకు ఆన్ రోడ్ 16,74,75,000 వరకు వస్తుంది. అదేవిధంగా మనము డీజిల్ మాన్యువల్ చూస్తే 12,40,000 స్టార్ట్ అవుతుంది, మనకు ఆన్ రోడ్ అరౌండ్ 16 lakhs వరకు రావచ్చు. అలాగే డీజిల్ పెట్రోల్లో చూస్తే 16,05,000 స్టార్ట్ అవుతుంది, మనకు ఆన్ రోడ్ అరౌండ్ 19 lakhs 18.9594 వరకు రావచ్చు అనమాట. అదే మనము కియా సెల్టోస్ ప్రైస్ చూస్తే
పెట్రోల్ మాన్యువల్ 11 lakhs నుంచి ఉందన్నమాట ఎక్స్ షోరూము. మనకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 14.2 వరకు రావచ్చు అనమాట. అదేవిధంగా పెట్రోల్లో మనకు ఆటోమేటిక్ చూస్తే ఐవిటి సివిటి 13.40 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 17.15 అరౌండ్ ఆ ప్రైస్లో రావచ్చు. అదేవిధంగా డీజిల్ చూస్తే మాన్యువల్ 12,60,000 ఉంది, మీకు ఆన్ రోడ్ 16.2 వరకు రావచ్చు అనమాట. అదేవిధంగా డీజిల్ ఆటోమేటిక్ చూస్తే ఇది టార్క్ కన్వర్టర్ 15 lakhs ఉంది, మనకు ఆన్ రోడ్ అరౌండ్ 20 lakhs వరకు రావచ్చు. ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే అది డిఫరెంట్గా ఉంటుంది. డీలర్ సైడ్ నుంచి కాస్త డిస్కౌంట్స్ ఉంటాయి, కంపెనీ సైడ్ నుంచి కూడా డిస్కౌంట్స్ ఉంటాయి. నేను చెప్పిన ప్రైస్ కూడా కాస్త డిఫరెంట్ ఉండొచ్చు. మీరు ఎప్పుడు కానీ కారు కొనేటప్పుడు మల్టిపుల్ డీలర్స్ దగ్గర కోట్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి, కాస్త నెగోషియేట్ చేయండి, ప్రైజెస్ తగ్గుతాయి, తర్వాతే మీరు కొనడానికి ముందుకెళ్ళండి. అదేవిధంగా మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.